హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. మనం డేటా టైప్స్ గురించి ఇంతకుముందు క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఈ పైథాన్లో మనకు డేటా టైప్స్ అనే చాప్టరే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉన్న డేటా టైప్స్ 14ని బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే పైథాన్ అనేది చాలా సులభం అయిపోతుంది. వేరే అదర్ లాంగ్వేజెస్తో ఇతర లాంగ్వేజెస్తో పోల్చుకుంటే మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ పైథాన్లో ఏంటంటే ఇతర లాంగ్వేజ్లో డైనమిక్ డిక్లరేషన్ ఉంది, కానీ మనకు పైథాన్లో డైనమిక్ డిక్లరేషన్ అనేది లేదు. నో నీడ్ టు డిక్లేర్ డేటా టైప్స్ ఎక్స్ప్లిసిట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే జస్ట్ ఐఎమ్ టేకింగ్ x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈడ ఎక్స్ వేరియబుల్కు 10 అనే వాల్యూ అసైన్ చేసాం. ఆటోమేటిక్గా టైప్ విల్ బి అసైన్డ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్. పైథాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఇంత మును క్లాస్లో చర్చించుకున్నాం. వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిక్లేర్ టైప్ ఎక్స్ప్లిసిట్లీ. నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ చూసుకున్నామంటే పైథాన్కి అదర్ లాంగ్వేజెస్కి దెర్ ఈజ్ వన్ డిఫరెన్స్ ఈజ్ దేర్. సపోజ్ ఐ డిక్లేర్ అజ్యూమ్ దట్ ఐఎమ్ టేకింగ్ వన్ స్మాల్ జావా ప్రోగ్రామ్ రైట్ హియర్. ఇక్కడ ఒక జావా ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో ఎక్స్ వేరియబుల్ ఏ టైపు? ఇంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు అసైన్ ఎక్స్ వాల్యూ బులియన్ అనుకోండి. వెంటనే పైథాన్ జేవిఎం ఇన్కంపాటిబుల్ ఎర్రర్ అని ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ దిస్ ఈజ్ ద బిహేవియర్. వన్స్ we will declare the type for the variable, you can't change the data type in between. For example, just మనం చూసామంటే తెలుస్తుంది. Now x is equals to some 10 వాల్యూ ఇస్తున్నాం. టైప్ ఆఫ్ x అని చూసామంటే క్లాస్ ఇంట్ అని చెప్తాను. కానీ దీన్నే నేను ఇప్పుడు ఎక్స్ వేరియబుల్నే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ట్రూ అని బులియన్ వాల్యూ తీసుకుంటాను. వెంటనే టైప్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇంతకుముందు పైన ఏం చెప్పినాము, క్లాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ అని కదా చూపించింది. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటాను. వెంటనే చూడండి క్లాస్ బూల్ అని చెప్పి. Now same x I am taking true. Now onwards x is treated as a boolean value. This is called dynamically typed programming. నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అర్థమైందని. విత్ రెస్పెక్ట్ టు టైప్స్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పైథాన్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైప్ పైథాన్ ఈజ్ డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టం అనుకోవాలి. దిస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ జావా, సి ఆర్ C++. లక్కీలీ ఇన్ పైథాన్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ ఫీచర్. లెంగ్త్ ఆఫ్ ది కోడ్ ఈజ్ రిడ్యూస్డ్. రీడబిలిటీ ఈజ్ ఆల్సో బై డిఫాల్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు పైథాన్లో డేటా టైప్స్ 14 ఉన్నాయని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. దాంట్లో ఇంట్ డేటా టైప్ గురించి మనం కొంచెం చర్చించుకున్నాం. ఇంట్ డేటా టైప్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇంటిగ్రల్ వాల్యూస్ అని. ఇంటిగ్రల్ వాల్యూస్ మీన్స్ ద నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ అని, హోల్ నెంబర్స్ అని. అటువంటి వాల్యూస్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అంటారు. అంతేకాకుండా ఇంటిగ్రల్ వాల్యూస్లో దెర్ ఆర్ 4 టైప్స్ అనమాట. డెసిమల్ ఫామ్, బైనరీ ఫామ్, ఆక్టల్ ఫామ్, హెక్సాడెసిమల్ ఫామ్. దీస్ ఆర్ ద 4 స్టైల్స్ ఇన్ పైథాన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉన్నాం అనుకోండి, అది మామూలుగానే అది డెసిమల్, డిఫాల్ట్గా డెసిమల్ అనమాట. అదే మనం వై ఈజ్ ఈక్వల్స్ టు 0B10 అన్నాం అనుకోండి, ఇక్కడ బి అనేది వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0B111 అన్నది, దీన్ని ఏమంటారంటే బైనరీ వాల్యూ అంటారు. ఆటోమేటిక్గా కంపైలర్ ట్రీటెడ్ యాజ్ దట్ మీన్స్ బైనరీ వాల్యూ. అదేవిధంగా 0O అని ఇచ్చామనుకోండి, 0O హియర్
0 O దీన్ని ఆక్టల్ వాల్యూ అని చెప్పి తీసుకుంటుంది. అదే మనం 0x అని ఇచ్చామనుకోండి, అది హెక్సాడెసిమల్ వాల్యూగా తీసుకుంటుంది. కాబట్టి మనం ప్రింట్ చేసామంటే ఈ వాల్యూస్ని ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చూసాము. ఇవంతా ఈ బైనరీ ఫాము, ఆక్టల్ ఫాము, హెక్సాడెసిమల్ ఫామ్ అనేటివి మనకు యుటిలిటీ ఫంక్షన్స్ అంటారు, ఇవి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం చూసుకుంటే పైథాన్ ఎంత నెంబర్నైనా తీసుకుంటుంది. దెర్ ఈజ్ నో లెంగ్త్ లిమిట్, no size or max value. Such a type of terminology is not applicable in Python. For example, x is equals to 999999 అని చెప్పి ఇది తీసుకున్నాం. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి క్లాస్ ఇంట్ అని చెప్పి తీసుకుంటుంది. ది పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ పాయింట్, బట్ దిస్ ఈజ్ ట్రూ. ఇక్కడ నేను చూస్తున్నాం కదా, దిస్ మచ్ ఈజ్ ఈజీ పైథాన్. దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, ఇఫ్ యూ కన్సిడర్ జావా ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంత మనకు తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఇంట్ టైప్ అని చెప్పినాం. ఇంట్ అనేది ఎంత తీసుకుంటుంది అంటే 4 bytes తీసుకుంటుంది. దీంట్లో ఇంట్ అనేది ఆబ్జెక్టా ప్రిమిటివా అంటే ఇట్ ఈజ్ ప్రిమిటివ్ థింగ్స్. దిస్ ఈజ్ ద సైన్స్, దిస్ ఈజ్ ద రేంజ్. Such type of things are there in Java, in C and C++. కానీ అదే పైథాన్కి వచ్చామంటే అటువంటిది ఉండదు. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ సైజ్ ఇంత అని లిమిట్ లేదు దీనికి. ఈవెన్ ఇంట్ ఆల్సో, ఫ్లోట్ ఆల్సో, బూల్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో మ్యాక్స్ వాల్యూ, సైజు, రేంజ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ పైథాన్. ఇఫ్ యూ టేక్ ఇన్ పైథాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్ అనేది రిఫరెన్స్ వాల్యూ, 10 అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది అంతే. ఫస్ట్ డేటా టైప్ వీఆర్ కవరింగ్, దట్ ఈజ్ ఇంట్ డేటా టైప్. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ ఇంట్ అంటే 4 ways ఆర్ దేర్, దట్ ఈజ్ డెసిమల్ ఫామ్, బైనరీ ఫామ్, ఆక్టల్ ఫామ్, హెక్సాడెసిమల్ ఫామ్. ఇక్కడ సమ్ యూటిలిటీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే అవి ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్, అంటే ఐ హ్యావ్ టు కన్వర్ట్ బైనరీ టు డెసిమల్, ఐ హ్యావ్ టు కన్వర్ట్ బైనరీ టు ఆక్టల్, ఐ హ్యావ్ టు కన్వర్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్. పైథాన్ ప్రొవైడ్స్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్. హ్యాపీలీ వీ విల్ కన్వర్ట్. ఇవంతా ఇంత మన క్లాస్లోనే మనం చూసాం, కన్వర్ట్ చేసుకోవడం. కావాలంటే ఇప్పుడు దీంట్లో కూడా మనం చూడొచ్చును. ఇక్కడ కొన్ని ఇన్బిల్ట్ బేస్ కన్వర్షన్స్, యూటిలిటీ ఫంక్షన్స్, బిన్ ఫంక్షన్, ఆక్ట్ ఫంక్షన్, హెక్సాడెసిమల్ ఫంక్షన్ ఇచ్చిన. దీంట్లో బిన్ నుంచి ఆక్టల్కి అట్లా మనం మార్చుకోవచ్చును. వీటిని మీరు ట్రై చేసి చూడండి. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, వీటిని మీరు ట్రై చేయండి. వీటిని మీ ఓన్గా జస్ట్ బిన్ ఆఫ్ ఎక్స్ అన్నాం, ఎక్స్ వాల్యూ 15. ఇప్పుడు బైనరీ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా చూసామంటే బిన్ ఆఫ్ సమ్ 15 అన్నాం అనుకోండి, అదే డెసిమల్ పాయింట్ నుండి క్లాస్ బూల్, ఇది జస్ట్ స్ట్రాంగ్ వస్తూ ఉంది. ఇక్కడ చూడండి 15 ఫంక్షన్ని 0b111 ఇది డెసిమల్ నుండి బైనరీ యూటిలిటీ ఫంక్షన్ దేనిగా మార్చిందంటే బైనరీ ఫంక్షన్గా మార్చేసింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి దీంట్లో సమ్ బిన్ ఆఫ్ 0o అని పెట్టి, అంటే ఆక్టల్ ఫంక్షన్ 777 అని తీసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టినామంటే చూడండి బైనరీ ఫంక్షన్కి మార్చేసింది. ఆక్టల్ ఫంక్షన్ బైనరీకి మార్చింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బిన్ ఆఫ్ 0x అని తీసుకొని సమ్ 1 2 3 4 అని తీసుకొని క్లోజ్ చేసాం. ఇప్పుడు చూడండి ఇది బైనరీ ఫంక్షన్గా మార్చింది. అంటే ఫస్ట్ డెసిమల్ నుంచి బైనరీకి, ఆక్టల్ నుంచి బైనరీకి, అదేవిధంగా హెక్సాడెసిమల్ నెంబర్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేసాం. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఫంక్షన్స్ అంటాం. అంటే టు కన్వర్ట్ దట్ వాల్యూ ఫ్రమ్ ఎనీ బేస్ టు బైనరీ, హ్యాపీలీ వీఆర్ గోయింగ్ టు యూజ్ బిన్ ఫంక్షన్.
ఇక్కడ 3 డెసిమల్ ఫంక్షన్ని, ఆక్టల్ ఫంక్షన్, హెక్సాడెసిమల్ని బైనరీకి మార్చాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా యూజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టల్ నుంచి మార్చుకోవాలి. ఓసిటీ అని యూటిలిటీ ఫంక్షన్ అని. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 786 అని ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాను, ఆక్టల్కి మారుస్తాను. ఆక్టల్కి ఎట్లా మారిందని మనకే తెలుస్తుందంటే 0 పక్కన స్మాల్ ఓ 1422 లైక్ దట్ అనమాట. ఇదే విధంగా మనం ఒక హెక్సాడెసిమల్ని తీసుకొని దాన్ని కూడా మార్చుకోవచ్చు. 0 సమ్ ఎక్స్ ఫేస్ FACE హెక్సాడెసిమల్. నిన్ననే నేను టేబుల్ ఇచ్చాను, అది 0 నుండి 9 వరకు, మళ్ళీ ABCDEF F వరకు తీసుకుంటుంది. మనకి ఇప్పుడున్న FACE అనేది A నుండి F లోపల ఉంది కాబట్టి ఇది హెక్సాడెసిమల్. ఇప్పుడు దీన్ని ఆక్టల్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 0 O అంటే ఆక్టల్ 175316, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ OX ఫేస్. ఇన్ ద సేమ్ వే మనం బైనరీ నెంబర్ను కూడా మనం మార్చుకోవచ్చు. 0 క్యాపిటల్ B ఆర్ స్మాల్ b ఏదైనా సరే తీసుకుంటుంది. 1111 లైక్ దట్ తీసుకొని ఎంటర్ కొట్టామంటే ఇప్పుడు చూడండి ఇది ఆక్టల్ నెంబర్కి మార్చేసింది. అంటే ఇంత ముందు వాడింది మనం బైనరీ యూటిలిటీ ఫంక్షన్, ఇప్పుడు తర్వాత వాడింది ఆక్టల్ యూటిలిటీ ఫంక్షన్. ఇన్ ద సేమ్ వే ఎనీ బేస్ ఆర్ ఎనీ టైప్ టు హెక్సాడెసిమల్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ HEX అనే యూటిలిటీ ఫంక్షన్ ఉంది. దీంట్లో డెసిమల్ ఫామ్ని హెక్సాడెసిమల్కి మారుస్తాను. OXA 10 అనేది హెక్సాడెసిమల్లో ఏగా మనకు కన్వర్ట్ చేసింది. సిమిలర్లీ HEX ఆఫ్ 16789 దట్ ఈస్ ద నెంబర్ నౌ కన్వర్టింగ్ టు హెక్సాడెసిమల్ 0x4195. ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం. ఇక్కడితో ఇంటిగ్రల్ వాల్యూ కవర్ అయింది. నెక్స్ట్ దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, అంటే విత్ నో ఇంటిగ్రల్ వాల్యూస్, డెసిమల్ పాయింట్స్. ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ పాయింట్స్. అవి ఎట్లాంటివి ఉంటాయంటే ఎంప్లాయీ శాలరీ, ఇట్ ఈస్ నాట్ ఇంటి వాల్యూ. సమ్టైమ్స్ ఇట్ మే బీ కమ్ లైక్ ఇంటి వాల్యూ, బట్ మోస్ట్లీ చాలాసార్లు అది ఫ్లోట్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా డీజిల్ ప్రైస్ కావచ్చు, డాలర్ రేట్ కావచ్చు, దీస్ వాల్యూస్ ఆర్ నాట్ ఇంటిగ్రల్ వాల్యూస్. As the part of programming requirements, sometimes floating values we have to handle. To represent that decimal points, we have to use this float data type. Floating point values. Here f is equals to 1, 2, 3, 4, 5, 6, 7. Just see here. For example, f denoted by floating point is equals to 1, 2, 3.456. This is decimal points. Now I am printing type of x. This is type of f. I have to print class float. Here 1, 2, 3, 4, 5, 6 is decimal points. Type of f is float. Immediately వెంటనే మనకు ఒక డౌట్ రావచ్చు. పైథాన్లో ఏదైనా పెద్ద పెద్ద వాల్యూస్ ప్రింట్ చేయడానికి డబుల్ లాంటిది జావాలో ఉన్నట్టు ఇక్కడ పైథాన్లో డబుల్ ఏదైనా ఉందా, డబుల్ ఈజ్ దేర్ అనేసి అడగచ్చు. పైథాన్లో అన్ని ఎంత పెద్ద వాల్యూ అయినా సరే ఆల్ వాల్యూస్ హ్యాండిల్ either బిగ్గర్ వాల్యూస్, స్మాల్ వాల్యూస్, ఎనీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ హ్యాండిల్ బై ఫ్లోట్ వాల్యూస్. ఎంత పెద్ద వాల్యూ అయినా మనం దీంతో ఫ్లోట్తోనే మనం డినోట్ చేయొచ్చు. ఇంకా ఫ్లోట్లో ఏమంటే మనకు ఈ బైనరీ ఇంట్లో ఉన్నట్లుగా యూటిలిటీ ఫంక్షన్స్ అనేటివి ఏమి లేవు. మనం 0, 1, 2, 3, 4, 5, 6 అట్లా యూటిలిటీ ఫంక్షన్స్ ఫ్లోట్లో అనేటివి లేదు. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఫ్లోట్ వాల్యూ.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది f ఈజ్ ఈక్వల్స్ టు 0x12345 దీంట్లో ఏముందండి 0x అనేది హెక్సాడెసిమల్ ఫ్లోట్కి అది అనువర్తించదు. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఫ్లోట్ పాయింట్. అలాగే ఆక్టల్ పాయింట్ కూడా f ఈజ్ ఈక్వల్స్ టు 0O12345 ఉంది. 0O అంటే ఆక్టల్ కదా, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఫ్లోట్ పాయింట్. సో నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1.2 e⁻³ అంటే 1.2 ఇంటూ e⁻³ అంటే 10 క్యూబుల్ లాగా 1000 అని. ఇటువంటి వాల్యూస్ మనం హ్యాండిల్ చేయొచ్చు దేంతో అంటే ఫ్లోట్తో. అంటే మనకు మాత్రం ఇంటిగ్రల్లో ఉన్నట్లుగా బైనరీ యూటిలిటీ ఫంక్షన్, ఆక్టల్ యూటిలిటీ, హెక్సాడెసిమల్ యూటిలిటీ ఫంక్షన్స్ అటువంటివి అయితే లేవు. వాటిని మనం ఫ్లోట్లో ఉపయోగించలేం. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, f ఈజ్ ఈక్వల్స్ టు 12345 అనుకున్నాం. f ఈజ్ ఈక్వల్స్ టు అన్నాం 12345 అని వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ f ఈజ్ ఈక్వల్స్ టు 0x12345 అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాము, ఫ్లోట్కి మనం హెక్సాడెసిమల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్, పర్హాప్స్ యూ ఫర్గాట్ ఏ కామా అని చెప్పనేసి వస్తుంది. అంటే ఫ్లోట్లో మనకు హెక్సాడెసిమల్ కానీ ఆక్టల్ కానీ లేదు. ఆక్టల్ కూడా చెక్ చేసి చూస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు 0O అని పెట్టేసి సమ్ 1111.111 అని ఇచ్చామనుకోండి, వెంటనే సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే ఆక్టల్ లేదు, అదేవిధంగా హెక్సాడెసిమల్ కూడా లేదు. అదే ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూస్తాం. f ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1.2 e⁻³ ఐఎమ్ ప్రింటింగ్ f ఈజ్ ఈక్వల్స్ టు 1200. ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాతకు వస్తే మనం ఫ్లోట్ వాల్యూ గురించి ఇది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్. పైథాన్కి ఇతర లాంగ్వేజెస్కి ఉన్న బిగ్గెస్ట్ తేడా ఏంటంటే ద థర్డ్ డేటా టైప్ ఈజ్ కాంప్లెక్స్ డేటా టైప్. ఎవరైతే సి జావాలో నుండి వస్తారో, అంటే ది పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ సి అండ్ జావా, దే నెవర్ న్యూ అబౌట్ కాంప్లెక్స్ డేటా టైప్. హూ డిడ్ మ్యాథమెటిక్స్ ఇంటర్ ఆర్ సమ్వేర్ కాంప్లెక్స్ నెంబర్స్, దే న్యూ కరెక్ట్ టైం. అంటే దట్ మీన్స్ ఎలా ఉంటుందంటే అది ఆ ఫార్మాట్ a+bj అని ఉంటుంది. ఇక్కడ a అనేది a ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అండ్ b ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. ఈ j అనేది ఏంటంటే j ఈజ్ ద రూట్ ఆఫ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 10 + 20j టైప్ ఆఫ్ x అన్నప్పుడు క్లాస్ కాంప్లెక్స్ అని వస్తుంది. జస్ట్ వి సీ హియర్. For example, some x is equals to 10 plus 20j. This is the complex number. ఇక్కడ 10 అనేది ఏమవుతుందంటే రియల్ పార్ట్, ఈ 20 అనేది ఇమాజినరీ పార్ట్, j అనేది రూట్ ఆఫ్ -1. జస్ట్ ఎంటర్ కొట్టి x అన్నాం అనుకోండి. ఇప్పుడు టైప్ ఆఫ్ x అంటాం. క్లాస్ కాంప్లెక్స్ అని చెప్పి చూపిస్తుంది. అంటే సిలో కానీ C++లో కానీ జావాలో కానీ దేంట్లోనే లేని ఒక మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్. మనం సికి పోయినా, జావాకి పోయినా, C++ పోయినా దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ మనకు అక్కడ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపించాను కదా, మనం అడిషన్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ పైన x అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10.5 ప్లస్ సమ్ 2.3j అని ఇచ్చాను. y అని ప్రింట్ చేస్తున్నాను. 10.5 + 2.3j అంటే మనకు ఫ్లోట్ కూడా తీసుకుంటాము.
అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేనే పెట్టాలనా లేకపోతే ఐ పెట్టాలా అనే డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేసి చూస్తాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20 ఐ జే బదులు ఐ పెడతాను. అంటే జేనే ఉండాలన్నా ఇమాజినరీ పార్ట్కు వేరే ఏదైనా కూడా ఉండొచ్చునా అంటే సింటాక్స్ ఎర్రర్. కంపల్సరీగా జేనే ఉండాలి, ఐ కానీ అదంతా తీసుకోదు. అదే కాదు ఇంకోటి ఏంటంటే 10 ప్లస్ 20 అని టైప్ చేసే మునుపు సమ్ జేనే తీసుకో. 20 అంటే 20J కదా మామూలుగా. J20 అని ఇస్తే నో, నేమ్ ఎర్రర్, నేమ్ J20 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పనేసి చూపిస్తుంది. కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే కంపల్సరిగా 10 అనేది రియల్ పార్ట్ ప్లస్ 20 తర్వాత జేనే ఉండాలి. ద ఫార్మాట్ ఈజ్ A ప్లస్ B జేనే. జే ఈజ్ కంపల్సరీ. జే షుడ్ ఆఫ్టర్ బి ఓన్లీ. బి తర్వాతనే జే అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 0B సమ్ 111 ప్లస్ 20J అని చెప్పించాను. ఇప్పుడు రియల్ పార్ట్లో మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ బైనరీ నెంబర్ తీసుకున్నాం. ఇది వర్క్ అవుతుందో లేదో చూస్తాం. ఏ ఆ 111 అనేది 15గా కన్వర్ట్ చేసుకొని డెసిమల్ ఫామ్లోకి 20J అని ప్రింట్ చేసింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 15 అని తీసుకొని ప్లస్ 0B1111 ఇమాజినరీ పార్ట్లో నేను బైనరీ నెంబర్ తీసుకున్నా. ఇది వర్క్ అవుతుందేమో చూద్దాం. వెంటనే సింటాక్స్ ఎర్రర్. అంటే మీరు రియల్ పార్ట్ అనేది ఎయిదర్ డెసిమల్ ఆర్ ఆక్టల్ ఆర్ హెక్సాడెసిమల్ తీసుకోవచ్చు. బట్ ఇమాజినరీ పార్ట్ షుడ్ బి ఓన్లీ డెసిమల్. బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. Even we can perform operations also on complex. For example, again I am taking here you see A is equals to some 10 plus 20J. This is A number. B is equals to some 20 plus 30J. These are two complex numbers. Now I am taking A plus B. So real part 10 plus 20 30, imaginary part 20 plus 30 50J. Okay. Similarly A minus B also I am taking. So 20 minus 10 minus 10, 30 minus 20 minus 10J. In the similar way, even multiplication also I am doing. Minus 400, 700. Even we can do so many operations like that. I can able to do operations on complex numbers also. If you have 10 plus 20J, 10 is called real part, 20 is called imaginary part. What is the real value of this complex number ante? For example, if you want to know the A dot real 10, real part is 10. For example, in the same way, if you want to know imaginary part, A dot IM, imaginary part shortcut AG, G. Now see, imaginary part is 20. This is the formula to know what is the real part and imaginary part. A dot real is real part, A dot image is up to we are required to use. This is the about complex data type where we can use this complex data. If you want to develop the mass operations, this complex data type is very useful. This is next. We can go to bool data type. Complex is over. Now coming to bool data type. This is the fourth one. If I take true or false,
it is wrong. Compulsory in true T should be capital, in false F should be capital. For example, in IDE after opening this, some A is equals to true. I am taking A. Okay, now A is equals to small t r u e. I am taking name error. So in true T is compulsory capital. Similarly, if we take A is equals to false, A, it is accepted. But A is equals to false, small s, name error. In the similar way, A is equals to capital N O N E, none, A, accepted. In the similar way, A is equals to small n O n e, name error. So true, false, none. First letters are capital. In true, capital T, first letter. In false, capital F, first letter. None, capital N, first letter. These are the Boolean values. If you take A is equals to some 10, B is equals to 20. Now I am doing one operation. A is less than B. True. This type of operations also we can do on Boolean values. For example, I am taking true plus true, capital TRUE plus capital TRUE. True is 1 plus true is 1. 1 plus 1, 2. In the similar way, true plus false, I am taking true means 1, false means 0. Then 1 plus 0, 1. This type of operations also we can perform on Boolean values. This is the brief discussion about Boolean. What is the next data type ante string. We are going to string operations. These are string. String data type means group of characters is called string. For example, RADHA is there. It is not string. Endukante it is not enclosed in a single quotation or a double quotation or a triple quotation. String means in single quotes like this, or a double quotes like this, or triple quotes like below. S is equals to Radha. For example, in Python IDE, S is equals to Radha, RADHA. Name error. For example, S is equals to quote, single quote, RADHA, single quote, close. Accepted. S is equals to Radha. It will print. Not only that, S is equals to double quote, RADHA, double quote. Double quotes. Now S, Radha, accepted. S is equals to RADHA, S, Radha. So in the first one, single quotes, accepted. Second one, double quotes, accepted. Third one, triple quotes, accepted. In other languages, double quotes only enclosed, but in Python, either single quotes or double quotes or triple quotes recommended. If you take multi-line, then there is the problem. For example, here S is equals to single quote RADHA, enter. It will give error.
How can you solve this problem? Instead of double quotes, we have to use triple quotes also. For example, we are going to continue this topic in next class. Now I am stopping this here. We will discuss this in next class. Thank you for watching. Please subscribe.